షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, ఈ ఉదయకాల కృపావాక్యము చూసుకుందాము. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనము. ఒకడు ఎలోహిమును ప్రేమించిన ఎడల అతడు ఎలోహిముకు ఎరుకైన వాడే. ఎప్పుడు మనము ఆయన దృష్టిలో పడతామట బిడ్డలారా. మనము ఆయనను ప్రేమిస్తే నిజంగా మరి ఈ లోకంలో ఈ యొక్క ఫలానా ఎమ్మెల్యే మాకు తెలుసు, ఎంపీ మాకు తెలుసు, మంత్రి మాకు తెలుసు, ముఖ్యమంత్రి మాకు తెలుసు, ప్రధానమంత్రి తెలుసు అంటారు. వాళ్ళందరూ నీకు తెలుసు సరే, కానీ నీవు వారికి తెలుసా అనేది ముఖ్యము. అదే విధముగా మనము బిడ్డలారా ఆయన దృష్టిలో మనము ఎరుకైన వారుగా ఉండాలి అంటే ఆయన్ను మనం ప్రేమించాలట. ఆయన ప్రేమిస్తే ఏం చేస్తాము? ఆయన సెలవిచ్చిన మాటలన్నిటినీ అనుసరిస్తాము. ఆయన ప్రేమించినప్పుడు ఆయన సెలవిచ్చిన ప్రతి ఆజ్ఞకు మనము విధేయులమవుతాము. ఆయన కట్టడలన్నీ అనుసరిస్తాము. ఎందుకనగా ఎప్పుడైతే నీ కుటుంబానికి, నీ యొక్క గృహానికి అధిపతిగా ఆయనని పెట్టుకుంటావో ఆయన నువ్వు ప్రేమిస్తున్నట్లు లెక్క. ఆయన గ్రంథాన్ని దినదినమును చదువుతూ ధ్యానిస్తున్నామనుకో ఆయన ప్రేమిస్తున్నావు అన్నట్టు లెక్క. ఆయన సన్నిధికి క్రమము తప్పకుండా వెళుతున్నామనుకో నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు అన్నట్టు లెక్క. ప్రతి పండుగను తూచా తప్పకుండా 7 మహావిశ్రాంతి దినాలను నువ్వు లీవ్ సప్లై చేసుకొని 7 మహావిశ్రాంతులను ఆయన సన్నిధిలో నువ్వు కనబడుతున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఆయనకు ఎరుకైన వాడు. అవును నా బిడ్డ నా యొక్క మహావిశ్రాంతులన్నీ ఆచరిస్తున్నాడు. మరి ప్రతి నెల పొడుపుకు నువ్వు ఆయన సన్నిధిలో కనబడినావు అనుకో, ప్రతి సబ్బాతుకు నువ్వు ఆయన సన్నిధిలో కనబడినావు అనుకో, అప్పుడు ఆయన దృష్టిలో నువ్వు ఎరుకైన వాడివి. సో ఆయన ప్రేమిస్తే ఏం చేస్తాము బిడ్డలారు? మనము ఆయన సెలవిచ్చిన అన్నీ చేస్తాము. నీ జీవిత నావకు చుక్కానిని యాషువ మెస్సేగా పెట్టుకుంటావు. అందుకే దావీదు రాజు గారు అంటారు, దావీదు రాజు గారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన మనము కూడా చేయగలగాలి. అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నీ సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా, నీకు ఎరుకైన వారుగా ఉన్నట్లుగా, నీకు గుర్తెరిగిన వారుగా ఉన్నట్లుగా, నిన్ను ప్రేమించు వారుగా ఉన్నట్లుగా నా బిడ్డలను వర్ధిల్ల చేయమని దావీదు గారు దినదినము ప్రార్థన. యోబు గారి ప్రార్థన అదే. ప్రతిరోజు అరుణోదయం లేచి తన కుమారులు ఎక్కడైనా పొరపాటు చేశారేమోనని ఆయన అరుణోదయం లేచి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆయనను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన దృష్టిలో ఆయన ఎరుకైన వాడుగా ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి ఆయన విడిపించి రెట్టింపు ఆశీర్వాదములు యోబు గారికి ఇచ్చాడు. అదే విధముగా బిడ్డలారా మనము కూడా ఆయన దృష్టిలో ఎరుకైన వారు ఉంటే మన శ్రమల నుంచి బాధ నుంచి తప్పించి రెట్టింపు ఆశీర్వాదం చేత మనల్ని ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవును నాయన మేము మిమ్మల్ని ప్రేమిస్తే మేము మీ దృష్టిలో మీకు ఎరుకైన వారుగా ఉంటాము. మమ్మల్ని మీరు గుర్తెరిగిన వారుగా ఉంటారు. అప్పుడు మా శ్రమలలో, మా బాధలలో, మా వేదనలో, మా దుఃఖంలో, మా వ్యాధులలో మీరు మమ్మల్ని బలపరిచి స్వస్థపరచువారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము కలిగి ఉండునుగాక. ఆమేన్.